నీకు ఇష్టం కదా అని చెప్పేసి సమ్మర్ కూడా ఉందని పెరుగు వడ చేసిన. పెరుగు వడ ఫర్ డిన్నర్. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు, ఇగ్నోర్ మై ఫేస్. మా ఆయన అంటే ఈ మధ్య నాకు చాలా కష్టపడుతున్నాడని అనిపిస్తుంది. పెరుగు వడ చేసావా? కొంచెం తనకి ఇష్టమైంది డిన్నర్ చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేశా. ఎప్పుడో యూకేలో ఉన్నప్పుడు చేసిన, చాలా ఇయర్స్ అయిందని ఇప్పుడు చేశా. ఎలా ఉంది? టేస్ట్ అయితే బాగుంది. సో రెసిపీ మీకు ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. బాయ్ బాయ్. బాయ్. ఇక్కడ పెరుగు వడ రెసిపీ ఏంటి అని అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పప్పు నానడానికి టైం పడుతుంది. నేను దీనికోసము 2 కప్పుల టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే 2 కప్స్ తీసుకున్నాను. మాకెందుకంటే మేము ఇద్దరమే కాబట్టి, సో అందుకని 2 గ్లాసెస్ తీసుకొని దీన్ని ఒక 4 to 5 hours అయితే బాగా నానపెట్టేస్తాను. ఒక 2 times కడిగేసుకొని బాగా నానపెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట. సో నానిన తర్వాత ఇంకా దాన్ని మిక్సీ వేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఎక్కడ పప్పు అనేది కనిపించకూడదు, చాలా మెత్తగా ఉండాలి. అప్పుడే వడ అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుంది. సో నేను ఇంకా నీట్గా ఒక 5 hours అలా పెట్టేసేసి మంచిగా మిక్సీ పెట్టేసుకొని మెత్తగా చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే మా వారికి కొంచెం పిండి పక్కగా పెట్టా, ఇంకో కొంచెం పిండి ఏంటంటే నాకు పెరుగుకోవడానికి ఇష్టం ఉండదు కాబట్టి నాకు గారెలు వేసుకుందామని చెప్పి దాంట్లో ఆనియన్స్ కలిపెట్టి సైడ్కి పెట్టేసుకున్నా. సో ఇలాగా మా వారికి కొంచెం దాంట్లో ఉప్పేసి కలిపెట్టి సైడ్కి పెట్టేశాను. ఇంకా పెరుగు చేసుకోవాలి కాబట్టి ఇంట్లో చేసిన పెరుగు ఉంటే దాన్ని మంచిగా బీట్ చేసి దాంట్లో ఉప్పు కలిపేసుకొని పోపు అయితే వేసేసాను. సో నార్మల్గా అయితే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటారు, కాకపోతే నేనేం పసుపు వేయలేదు, నార్మల్గా చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పేసి మా వారి మాటల్లోనే విన్నారు. ఇలా చిన్న చిన్న వడలు వేసుకుంటే చక్కగా నానిపోతాయి. సో మనం వేసుకున్న ఈ గారెలు అనేది మంచిగా ఒక 4 hours అలా మంచిగా నానపెట్టేస్తే మంచిగా ఆ పెరుగు అనేది అంట్లో బాగా పట్టేసుకుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అవును, మీరు పెరుగు వడ ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గైస్.